కాబట్టి ఆ లో 100కి 99.5% మంది 99.5% మంది తప్పులే చేస్తున్నారు. అయ్యో, అసలు శివాలయ ప్రదక్షిణ చేసినటువంటి పుణ్య ఫలితం దక్కాలి అని అంటే శివుడి కోసం ప్రత్యేకమైనటువంటి ప్రదక్షిణ ఒకటి ఉంది. ఆ ప్రదక్షిణ కైలాసము చుట్టూ తిరిగినటువంటి ప్రదక్షిణ ఫలితం కలుగుతుందమ్మా. మామూలుగా కైలాసం వెళ్ళాలంటే మనం నేపాల్ బార్డర్ దాటి వెళ్ళాలి, టిబెట్ వరకు. మరి అంత దూరం మనం వెళ్ళలేం. కాబట్టి ఆ కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయాలని అంటే 10-12 సార్లు వెళ్ళిన వాళ్ళకే ఆ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేసే ప్రదక్షిణ ఉంటుంది. అటువంటి ప్రదక్షిణ ఫలితము మన ఇంటి దగ్గర ఉన్నటువంటి శివాలయంలో చేయడం ద్వారా తెలుస్తుంది. అందుకనే మనకు ఒక సూచన వీక్షించేటువంటి ప్రేక్షకులకి, సుమన్ టీవీ ప్రేక్షకులకి, ఈ వీడియోని ఆశాంతం వీక్షించండి. ప్రదక్షిణం యొక్క విధి విధానము అందరికీ అర్థమయ్యే సరళ భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తానమ్మా. ఒకవేళ అర్థం కాలేకపోతే కింద కామెంట్ రూపంలో చెప్పిన విధానంలో మాకు సరిగ్గా అర్థం కాలేదు, ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటే తప్పకుండా మళ్ళీ ఇంకొకసారి వీడియో ప్రయత్నం చేద్దాం. అప్పుడు చిత్రపటం ద్వారా, బోర్డు ద్వారా ప్రదక్షిణ ఎలా చేయాలనే విషయాన్ని మనం తప్పకుండా బోర్డు ద్వారా చేద్దాం. కానీ ముందుగా దాని యొక్క విధి విధానం మన ప్రేక్షకులకి తెలియడం కోసం తెలియచేస్తున్నామా. దీని యొక్క ప్రదక్షిణ ప్రభావం వల్ల అనంతమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ఇప్పుడు కార్తీక మాసం దగ్గర పౌర్ణమి, ఇవన్నీ రోజులన్నీ కూడా దగ్గర పడుతున్నాయి. ఏ రోజైనా కానీ అన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలు అనేటువంటి కలుగుతాయి. అటువంటి ఈ కార్తీక మాసంలో అందరూ శివాలయానికి పోటెత్తుతారు. ఆ శివాలయంలో అందరూ కూడా 3 ప్రదక్షిణలు, 9 ప్రదక్షిణలు, 11 ప్రదక్షిణలు, 27, 36, 41, 108 ప్రదక్షిణలు, 54 ప్రదక్షిణలు, ఇలా ఎవరి శక్తి కొలది వాళ్ళు చేస్తారు. సహజంగా 3 ప్రదక్షిణలు ప్రతి దేవాలయానికి వెళ్ళినా చేస్తారు. కానీ ఈ 3 ప్రదక్షిణలు అనేటువంటిది ప్రదక్షిణ చేసిన తర్వాత వచ్చిన ఫలితం మనకు తెలియకుండానే కొన్ని విధానం ట్రాన్స్ఫర్ అవుతుంది. 3 ప్రదక్షిణలో మొదటి ప్రదక్షిణం జరిగిన తర్వాత వచ్చే ఫలితము ఆ దేవాలయాన్ని నిర్మించిన వ్యక్తి యొక్క ఖాతాలోకి వెళుతుంది. రెండవ ప్రదక్షిణం ఏదైతే ఉంటుందో ఆ రెండవ ప్రదక్షిణ ఫలితం మనకు కలుగుతుంది. 3వ ప్రదక్షిణ యొక్క ఫలితము ఆ క్షేత్ర ప్రాబల్యాన్ని పెంచడం కోసం ఆ శక్తి అక్కడ నిక్షిప్తమవుతుంది. అందుకే ముమ్మార్లు ప్రదక్షిణ చెయ్యండి అని చెప్పేటువంటిది. అందుకు చెప్తారు. ఎందుకంటే ఇల్లు కట్టి చూడు అని చెప్పి, అలాగే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు. అంటే రుణం ఉంటేనే పశువు, పత్ని, సుత అంటే పిల్లలు, ఆలయము, దేవాలయాన్ని బాగోగులు చూసుకోవడం, దేవాలయాన్ని నిర్మించడం అనేటువంటిది రుణం ఉంటేనే కలుగుతుంది. కాబట్టి ఈ విధానము 3 ప్రదక్షిణలో 3కి వెళుతుంది. అయితే అన్ని దేవాలయాలకి ఒక్కొక్క ప్రదక్షిణ ఉంటే శివాలయానికి మాత్రం ప్రత్యేకమైనటువంటి ప్రదక్షిణ ఉంది. ఈ శివాలయంలో మనకు గర్భగుడిలోకి వెళ్ళగానే నందీశ్వరుడు ఉంటాడు, ఎదురుగా శివుడు ఉంటాడు, శివలింగం ఉంటుంది. అక్కడ అసలు ఏ దేవాలయంలోనైనా కానీ తన వాహనము తన పాలకుడికి మధ్య ఎవరు కూడా వెళ్ళకూడదు. ప్రదక్షిణ ఆ యొక్క వాహనానికి ప్రధాన విగ్రహానికి మధ్యన ఎవ్వరూ అట్లా ఉండి ప్రదక్షిణ చేయకూడదు. అందున నందీశ్వరుడికి చాలా కోపం వస్తుందట. నందీశ్వరునికి మధ్య, శివునికి మధ్య ప్రదక్షిణ చేస్తుంటే నందీశ్వరుడు డిస్టర్బ్ అవుతాడు. అందుకని ఇక్కడ ఏంటంటే డిస్టర్బ్ అవుతాడు అని అంటే అతనికి అసహనం కలుగుతుంది. ఆ శివాలయానికి వెళ్ళినటువంటి ఫలితాన్ని మనకు కలగకుండా పోతుంది. ఇంత చేసి ఆ శివాలయం చుట్టూ తిరిగి పూర్వకాలంలో విధి విధానాలు పాటించారు కాబట్టే మన దైవం యొక్క అనుగ్రహాన్ని అనతి కాలంలో పొందారు. ఇప్పుడు విధానాలన్నీ కూడాను వెళ్ళిపోయాయి. నామమాత్రమైనటువంటి విధానాలే మనం ఆచరిస్తున్నాం. అందుకే ఫలితాలు కలగట్లేదు. వేరే మతంలో గొప్పగా ఫలితాలు ఉంటాయి అంటున్నారు. కానీ మన ధర్మం ప్రకారము ముఖ్యంగా శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు ప్రధానంగా నంది ఉంటాడు. నందికి ఎదురుగా శివుని యొక్క లింగము. ఆ శివలింగానికి మనం అభిషేకం చేసిన తర్వాత సోమసూత్రం ద్వారా అభిషేకం నీళ్లు బయటకు వెళ్తాయి. బయట గర్భగుడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆ బయటికి వెళ్ళే దారి కూడా ఇలా ఉంటుంది ఒకటి. దానికి అక్కడే ఒక విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహము ఎందుకనంటే చండీశ్వరుడు అనేటువంటి వ్యక్తి అక్కడ ఉంటాడు. చండీశ్వరుడు. ఈ చండీశ్వరుని యొక్క వృత్తాంతము చాలా గొప్పది. అఖండమైనటువంటి భక్తి ప్రపత్తులతో ఇసుకతో చక్కగా శివలింగాన్ని చేసి తన తండ్రి పంపినటువంటి ఆవులని మేపుతూ
ఆవుల నుంచి వచ్చినటువంటి పాలతో అభిషేకం చేసేవాడు. ఇంటికి వచ్చేసేసరికి పాలని తగ్గిపోయే, పాలు ఇవ్వట్లేవు ఆవులు అని చెప్పి, ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పి అప్పుడు తన కొడుక్కి తెలియకుండా తండ్రి వెంట వెడతాడు. వెళ్ళిన తర్వాత తన కొడుకు అభిషేకం కోసం ఆవు పాలను వినియోగిస్తున్నాడు, ఆవు పాలు రావట్లేవని తెలిసి కోపంతో ఆ యొక్క కొడుకుని మందలిస్తాడు. కానీ అచంచలమైనటువంటి భక్తి విశ్వాసంతో ఉన్నటువంటి ఆ యొక్క చండీశ్వరుడు అప్పుడు తండ్రి వచ్చి ఆ యొక్క ప్రాంతాన్ని అంతా శివలింగం ఇసుకతో చేస్తాడు కదా, ఛిద్రం చేసేస్తాడు. నా దేవుడిని నేను ఆరాధిస్తున్నాను, నా దేవత ఆరాధనకి భంగం కలిగించావా తండ్రి అని చెప్పి పక్కన ఉన్నటువంటి గొడ్డలితో గట్టిగా కొడతాడు. అతని కాళ్ళు రెండు పగిలిపోతాయి. అంటే అక్కడ తండ్రి అని కూడా చూడలేదు, అక్కడ భక్తి ప్రధానమైంది. పార్వతీ పరమేశ్వరుడు స్వయంగా వచ్చి, నీ అనన్యమైనటువంటి భక్తికి నేను మెచ్చాను అయ్యా, నీవు నా సంపదకంతకి కూడాను కాపలాదారుడివి అని చెప్పి అప్పటి నుంచి నువ్వు చండీశ్వరుడిగా నీవు నామముందుతావు, నాకు సమర్పించే ప్రతి ద్రవ్యము కూడా నిన్ను అడగందే తీసుకొని వెళ్ళకూడదు అని ఆజ్ఞాపన చేసి ఆ విధంగా పెడతాడు. అప్పటి నుంచి ప్రతి దేవాలయంలో చండీశ్వరుని యొక్క విగ్రహం అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా ఉంటుంది. కానీ కొన్ని దేవాలయాల్లో, పాతకాలం దేవాలయాల్లో చండీశ్వరుడు ఉంటాడు, కానీ ఇప్పటి దేవాలయాలు కొన్ని లేవు. అయితే ఈ ప్రదక్షిణ అనేటువంటిది విధానంగా చెయ్యాలమ్మా. అందుకనే మీకు గమనించుకుని ఉంటే, శివుడికి సంబంధించినటువంటి విషయాలు తెలిసిపోయే గ్రంథాల్లో ఉన్నప్పుడు శివాలయానికి ఒకసారి ఇచ్చిన పదార్థాలు ఇచ్చిన తర్వాత ఏమీ తీసుకెళ్ళి వెళ్ళట్లేదు, ఎవరు తీసుకొని వెళ్ళకూడదు. అందుకని దీనికి గుర్తుగా చండీశ్వరుని దగ్గరకు వచ్చి చిటికలు వేస్తారు. ఇట్లా చిటికలు వేసి, ఓ చండీశ్వర, ఉత్త చేతులతో వెళ్తున్నాను, నా దగ్గర ఏమీ లేదయ్యా అని చెప్పి ఆ పూజారి ఇచ్చినటువంటి కొబ్బరి చిప్పో, అరటిపండో ప్రసాదము తీసుకొని, పూలో గాని బిల్వపత్రం తీసుకొని, ఇవి మాత్రమే పూజారి గారు ఇచ్చారు, ఇవి మాత్రమే నీ అనుజ్ఞతో తీసుకుంటున్నాను స్వామి అని చెప్పి ఆయన దగ్గర ఒక మాట చెప్పి వెళ్ళి మన ఇంటికి తీసుకొని పోవాలి.